అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే సిల్వర్లో ఐస్ క్రీమ్ బౌల్ అండి. సో కస్టమర్ ఇట్లా కావాలని చెప్పి మనకు శాంపుల్ ఇచ్చాడు. దీన్ని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీన్ని మనం సిల్వర్ రా మెటీరియల్ తీసుకొని దాన్ని మిషన్ మీద పెట్టి దాని షేప్ వచ్చే వరకు మనం దాన్ని తయారు చేసి మనం కస్టమర్కి ఇవ్వాలి. మనకు మొత్తం 5 ఆర్డర్స్ ఇచ్చాడు. సో ఆల్రెడీ ఇవి మనం చేసినవి ఉన్నాయి. సో అందుకే వాటినే ఉంచేసి వీటి కింద కావాల్సిన వాటిని చేసి మనము కస్టమర్కి అయితే డెలివరీ చేస్తాం. చూడండి ఎట్లా చేస్తాం. మిషన్ మీద వీటి కిందకు వచ్చింది కదా, కింద బేస్, ఆ బేస్ ఇప్పుడు మనం మిషన్ మీద పెట్టి తయారు చేస్తున్నాము. సో ఆల్రెడీ మనం అవి ముందే తయారు చేసుకునే కస్టమర్ తర్వాత ఈ బేస్ కోసం అని ఆపి ఇవాళ మళ్ళీ మనకు బేస్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ బేస్ని మనం మిషన్ మీద ఎట్లా తయారు చేస్తున్నామో చూడండి. సిల్వర్ రా మెటీరియల్ తీసుకొని దానికి కావాల్సిన థిక్నెస్తో కట్ చేసుకొని రౌండ్ షేప్ కట్ చేసుకొని మిషన్ మీద పెట్టి ఆ డై పెట్టి దానికి వచ్చిన కొన్ని టూల్స్ పట్టుకొని ఆ టూల్స్ తోటి దాన్ని మంచిగా కొద్దిగా బెండ్ చేసుకుంటూ పోతున్న కొద్దీ ఆ షేప్ అయితే వస్తుంది. సో మన దగ్గర అయితే మొత్తం హ్యాండ్మేడ్ నడుస్తుందండి. సో ఇదైతే చూడండి మొత్తం చేత్తోనే, ఆటోమేటిక్ మిషన్ అయితే ఏం కాదు ఇది. సో మన దగ్గర ఎటువంటిదైనా సరే, ఎటువంటిది 16 నుంచి వెళ్ళి 92.5 వరకు ఆల్మోస్ట్ అన్నీ అవుతాయి. సో మన షాప్ వచ్చి సికింద్రాబాద్ మంకాలమ్మ జనరల్ బజార్ గుడికాడ, జనరల్ బజార్ అండి. సో జనరల్ బజార్లో మన షాప్ ఉంటుంది. సో ఇక తయారైంది కింద బేసు. ఈ బేస్ని తీసుకొని అవి అట్లా పెడతామండి. పైన ఆ కప్పు ఈ బేస్ రెండు అలాగ రెడీ చేసుకోవాలి. సో రెండు రెడీ చేసుకున్నాక అలా పెట్టి వాటిని మనం సాల్డరింగ్ చేస్తామండి. అప్పుడైతే అయిపోతుంది ఐస్ క్రీమ్ కప్పు. సో ఇది కస్టమర్ మనకు ఆర్డర్ ఇచ్చాడు. సో మొత్తం 5 ఇచ్చాడు. సో మనం వాటిని అయితే మనం చేసాము. చూడండి వీటిని సాల్డరింగ్ ఎట్లా చేస్తామంటే అట్లా పెట్టి ఫస్ట్ గరం చేసి దానికి కావాల్సిన ఒక థిక్నెస్ మెటీరియల్ ఉంటుంది, సాల్డరింగ్ అంటుకునే మెటీరియల్. ఆ మెటీరియల్ దానికి వేసి సో వేడి చేయగానే ఆటోమేటిక్ అది కరిగిపోయి దాన్ని అంటుకుంటుంది. సో అట్లా అంటబెట్టేస్తామండి. సో మొత్తం టోటల్గా 5కి 5 అంటబెట్టేసినాము. చూడండి మీరే వీడియోలో. సో మొత్తం అంటబెట్టేస్తాం మనము. సో పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది అయిపోయినాక అంటబెట్టినాక మళ్ళీ దీన్ని పాలిష్ మన దగ్గరనే అవుతుంది. పాలిష్ కూడా మన దగ్గరనే అవుతుంది. ఆ పాలిష్ కూడా మనం చేస్తాము. ఇప్పుడు వీడియోలో ఉంది చూడండి ఎలా పాలిష్ చేసామో ఏందో. ఆ పాలిష్ మిషన్లు, పాలిష్ కావాల్సిన అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఒక్కటి రా మెటీరియల్ నుంచి ఒక మొత్తం వస్తువు తయారయ్యే వరకు మొత్తం మన దగ్గరనే అవుతుందండి మొత్తము. సో అది పాలిష్ అండి. సో పాలిష్ కూడా అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇలాంటివి మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. సో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు కాల్ చేయండి. ఎటువంటిదైనా మనం చేసిస్తామండి. సో మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. మన థిక్నెస్ బాగుంటుంది. మన వస్తువు క్వాలిటీ చాలా బాగుంటుంది. లాస్ట్కి అయితే అయిపోయిందండి. చూడండి ఎంత క్లియర్గా, సేమ్ నా ఫేస్ నాకే కనిపిస్తుంది. అందులో అంత క్లియర్గా సేమ్ అద్దంలాగా వచ్చిందండి.